హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. నటి హన్సిక మోత్వానీ తన పేరును మోత్వానీగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. భర్త సోహైల్ ఖతురియాతో విడాకుల రూమర్లు ప్రచారంలో ఉన్న వేళ ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో భర్త ఫోటోలు తొలగించడం, పేరు మార్పు వెనుక అసలు కారణం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. హిందీలో బాలనటిగా తన కెరీర్ స్టార్ట్ చేసింది హన్సిక. బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు రాకపోవడంతో సౌత్ సినిమాల్లో ఛాన్సుల కోసం వెతుకుతున్నప్పుడు తెలుగులో అవకాశం వచ్చింది. అల్లు అర్జున్కు జోడీగా దేశముదురు సినిమాతో టాలీవుడ్లో కెరీర్ స్టార్ట్ చేసింది హన్సిక. ఆ తర్వాత హిందీ, కన్నడ భాషల్లో హీరోయిన్గా చేసింది. తెలుగులో వరుసగా యంగ్ హీరోలతో నటిస్తున్న ఆమెను తమిళంలో హీరోయిన్గా పరిచయం చేసింది దర్శకుడు సురాజ్. ధనుష్ హీరోగా తీసిన మాప్పిళ్ళై సినిమాతో ఆమె కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి తమిళ సినిమాతోనే తన అందంతో కోలీవుడ్ ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఫ్యాన్స్ ఆమెను చిన్న ఖుష్బూ అని పిలిచేవారు. ఆ తర్వాత ఎంగేయుం ఎప్పోదుం, విజయ్తో వేలాయుధం వంటి సినిమాల్లో టాప్ హీరోలతో నటించింది. తమిళ ఫ్యాన్స్ హన్సికు ఏకంగా గుడి కట్టేశారు. స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న టైంలోనే నటుడు సింబుతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. వీరు పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ 3 నెలల్లోనే వాళ్ల ప్రేమకు బ్రేకప్ పడింది. ప్రేమ విఫలమయ్యాక మళ్లీ తమిళ సినిమాలపై హన్సిక దృష్టి పెట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత తన స్నేహితురాలి మాజీ భర్త, వ్యాపారవేత్త అయిన సోహైల్ ఖతురియాతో ప్రేమలో పడింది హన్సిక. వీరిద్దరూ 2022లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. పెళ్లై 3 ఏళ్లు కూడా కాకముందే సోహైల్ ఖతురియాతో మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించాయి. దీన్ని నిజం చేస్తూ హన్సిక తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా నుంచి తీసేసింది. వినాయక చవితి, దీపావళి వంటి పండుగలను ఇద్దరూ వేర్వేరుగా జరుపుకున్నారని టాక్. హన్సిక విడాకుల వివాదం ఒకవైపు నడుస్తుండగా ఆమె సడెన్గా తన పేరు మార్చుకుంది. ఇంగ్లీషులో ని ఇప్పుడు గా మార్చింది. అయితే ఈ మార్పుకు కారణం ఏంటి అనేది ఆమె వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో కారణం ఏంటి అని ఆమెను అడుగుతున్నారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకుని ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. హన్సిక పేరు మార్పు వెనుక న్యూమరాలజీ కారణమా లేక మరేదైనానా అనేది స్పష్టం కాలేదు. విడాకుల రూమర్ల మధ్య ఈ నిర్ణయం అభిమానులలో మరింత చర్చకు దారితీస్తోంది. హన్సిక నుంచి దీనిపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.